మద్దిపాడు మండలం సీతారాపురం గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ వారి గ్రామ సభ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సంక్రాంతి మరియు వికసిత్ భారత్ జీ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ జ్యోతి, ఎంఆర్ఓ ఆదిలక్ష్మి, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఎడకా సోములు, మండల పార్టీ అధ్యక్షుడు పూండూరు నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ మండవ శివయ్య, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, మండవ గోపీచంద్, కోటేశ్వరరావు, ఏపీఓ ధనుంజయ్, ఏపీఎం సుబ్బారావు మరియు మండల అధికారులు పాల్గొన్నారు. అన్నపూర్ణాని ఆంధ్ర మాతకు సాగునీటికే కరువయ్యారు రైతులందరూ. విత్తనాలు ఎరువులు అధిక ధరలపై కొంటున్నారు. ఆరుగాలం చెమటొచ్చి పక్క చిక్కిపోతున్నారు. పండించిన పంటకు రేటు రాక పస్తులు ఉంటున్నారు. నమస్కారం. సభాధ్యక్షులు గ్రామ సర్పంచి శివబాబు గారికి, పెద్దలు మిత్రులు దేవిబాబు గారికి, అట్లే ఎంఆర్ఓ గారికి, ఎంఓ గారికి, గోపి గారికి, మందర శ్రీను, కోటేశ్వర గారు, టిఎస్ గారు, ఈవాణి గారికి, సామాజిక అధికారులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ సభ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు జరపని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఈరోజు మన మధ్యపడడంలో సీతారాపురం గ్రామంలో పెట్టడం జరుగుతున్నది. ఇంకా అంతకుముందు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు ఉండేది. 2006లో ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో మన రాష్ట్రంలోనే గ్రామంలో అది ప్రారంభం చేశారు. ఆ రోజుల్లో దాన్ని ఇప్పుడు వీపీజీ రాంజీ పథకం అనేది ఒక కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడం. పెంపుడు దాంట్లో 100 రోజులకి 120 రోజులకి పని పెంపుదల అనేది ఒక కొత్త అంశం. ఇంకా వీళ్ళు కొత్త పథకాలుగా సోలార్ లైట్ ఒకటి, కోల్డ్ స్టోరేజ్, గోదాములు అంటే గోడమ్స్ కూడా ఇస్తూ ఉంటున్నారు. కానీ ఒక దురదృష్ట ఇబ్బంది ఏంటంటే గతంలో 100% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బిచ్చి మెటీరియల్ గవర్నమెంట్ తోటి మన రాష్ట్రాలు కానీ మన అసెంబ్లీ ఎక్స్పెన్షన్స్ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈరోజు 60% సెంట్రల్ గవర్నమెంట్, బాగా 40% మన స్టేట్ గవర్నమెంట్ పెట్టుకున్నప్పుడు, స్టేట్ గవర్నమెంట్ పెట్టుకున్నప్పుడు మన వాటా అనేది అది కొంచెం ఇబ్బందికర వాతావరణం ఏమనుకుంటాం మీద రాష్ట్రం మీద అదనంగా భారం పడుతుంది. అంతకుముందు 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆ నిధులతోటి మన రాష్ట్రానికి కూడా మెటీరియల్ కాంపౌండ్ కింద డబ్బులు ఇచ్చి అన్ని గ్రామాల్లో ఈ రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్డు కానివ్వండి, శ్మశానాలు కానివ్వండి, ఏది పెట్టినా కూడా ఈ మన ఇల్లు కాడ పశువు పద్ధతి ఉంది. కాబట్టి మన గౌరవ శాసనసభ్యులు గారు ఈ 2009 నుంచి కూడా దాదాపు ఒక 300 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా గత 5 ఏళ్ళు తప్ప 300 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అన్ని డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఎక్కువ శాతం కూడా ఈ ఎన్ఆర్టీసీ డబ్బులు జరిగింది. ఇప్పుడు 100లో నుంచి 60-40 కూడా ఈ స్కీము మనం కొంత గమనించాల్సిన రాష్ట్రం మాట్లాడుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది ఎన్ఆర్టీసీ ద్వారా గతంలో కూడా నాకు ఈ కార్యక్రమానికి ఇంతమంది అధికారులు అంత ఏర్పాటు చేసి, ముఖ్యంగా శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు అధ్యక్ష పదవుల్లో కూడా తప్పని మధ్యమాలలో ఏర్పాటు చేయడం వారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలా ప్రెజర్ ఉన్నప్పుడు
సొంత గ్రామం బసపాలెం అయ్యేసరికి రోడ్డు ఎందుకు ఇట్లా ఉంది, విలేజ్ లకి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు గర్వంగా మనం మా ఊరికి చేసాం మనం అని చెప్పుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా మన హైవే నుంచి రాజస్వామిపాలెం పోయే రోడ్డు కూడా క్లియర్ గా బీటీ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా వాడి నుంచి లింగంకొండకి ఒక బీటీ రోడ్డు, ఇంతకుముందు అది మట్టి రోడ్డు ఉండేది, ఇప్పటికి 5 crores ఎన్ఆర్జీసీ వర్క్స్ మనం చేస్తున్నాం. సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న మన ఎంపీడీఓ గారు కూడా కనిపించడం. ఇంకొకటి దాంట్లో మీకు ఏదైనా మీకు వర్క్ మీకు పని చేయించలేకపోయినా కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మీ డబ్బులు పట్టడం చాలా లేట్ అవడం అలాంటివి జరుగుతుంది. ఒకవేళ ఇప్పటి నుంచి ఏ ఒక్క రోజు డబ్బులు పట్టడం లేట్ అయినా కూడా దానికి కూడా ఎక్స్ట్రా డబ్బులు మీకు అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్వచ్ఛ సంక్రాంతి పేరుతో మనం ఊర్లన్నీ శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి వారానికి కనీసం 3 రోజులైనా మన చెత్త బండి రావడం జరుగుతుంది. సో అవే కాకుండా కొన్ని చోట్ల మనం తెలియకుండానే వేస్ట్ అంతా పడేస్తూ ఉంటున్నాం. సో అలాంటి ప్లేసెస్ కూడా క్లీన్ చేస్తూ పంచాయతీలో చాలా ఎఫర్ట్స్ అన్ని పెడుతూ ఉన్నారు. సో దానికి ఖచ్చితంగా జనాలందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉండాలి. అదే కాకుండా మన కలెక్టర్ ఇనిషియేటివ్ అయినటువంటి జల్ సురక్ష మాసం అంటే 1 month మొత్తం మనకున్నటువంటి మంచినీటి సమస్యలు అన్నిటి గురించి సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారు స్పెసిఫిక్గా ఆయన తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది జల్ సురక్ష మాసం. సో దానిలో భాగంగా మీకు ఇక్కడ అన్ని ఫొటోస్ డిస్ప్లే చేయడం జరిగింది. ఒక్క నెల మొత్తం మనం ఏమేమి చేసాం, వచ్చేసే ట్యాంక్స్ క్లీన్ చేసుకున్న దాని గురించి కానీ, బ్లీచింగ్ చేయించుకున్న దాని గురించి కానీ, లేదంటే మన ప్రెమిసెస్ అన్ని నీట్గా చేసుకోవడం, పైప్ లైన్ రిపేర్లు చేయడం, అన్నిటి గురించి కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఈ ఒక్క నెల ఏమేమి చేసామనేది క్లియర్గా డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇలాగే ఈ వాటర్కి సంబంధించిన ఇష్యూ కానీ, శానిటేషన్ సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా కూడా ఖచ్చితంగా 2-3 రోజుల్లో సమస్య ఖచ్చితంగా పరిష్కారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభ, అదేవిధంగా వికాస్ భారత్ జీరామ్జీ మీద ప్రధాన అంశాల గురించి ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్య అంశాలు ఇందాక చెప్పినట్టు 165 రోజుల 20 రోజుల వేతన ఉపాధి హామీ, అదేవిధంగా ఇతర మార్పులు చేశారు. ముఖ్యంగా ఇది పాతది ఎన్ఆర్ఈజిఎస్, మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ అని అప్పుడు పెట్టారు. ఈరోజు దీని పేరు మార్చారు. సరే ఏది ఏమైనా కానీ పని అంతా ఒకటే, పేరు మార్చాలంటే ఇవన్నీ ఏం జరగలేని అన్ని పనులైతే ఒకటే. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఉపాధి హామీ పథకం అనేది చాలా అద్భుతమైన స్కీమ్. ఎందుకంటే ఆ రోజు ఎన్ఆర్ఈజిఎస్ అని పెట్టినప్పుడు ప్రజల్లో చాలా మంచి స్పందన వచ్చి దగ్గర ఆ రోజు ఉన్న గవర్నమెంట్లు ఎన్ఆర్ఈజిఎస్ పథకం ఇంట్రడ్యూస్ చేశారనే దగ్గర 10 సంవత్సరాలు వాళ్ళు ఆ రోజు వేయలేరు. ఎందుకంటే అది అద్భుతమైన స్కీమ్ కాదు. ఈరోజు అదే స్కీమ్ని ఇంకా కొద్దిగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో చేశారు. ఇది కరెక్ట్గా నడిస్తే వీళ్ళు కూడా ఇంకో 10 ఏళ్ళు ఉంటారు, కరెక్ట్గా నడుస్తారు. సో కానీ ఇప్పుడు ఏంటిదంటే దీంట్లో చేర్పులు మార్పులు ఏంటిదంటే 40%, ఇంతకుముందు అంటే అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 90%, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడేమో స్టేట్ గవర్నమెంట్ 40%, సెంట్రల్ గవర్నమెంట్ 60%. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ 40% ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన ఇబ్బందులు ఉంటాయి. దాని తర్వాత
ఆ 40% అంటే దానివల్ల కొంచెం ఒత్తిడి రావచ్చని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. కానీ మనకి ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 40% ఖచ్చితంగా పెడతారు. దాని తర్వాత సో ఇంతకుముందు ఏమో అది డిమాండ్ డ్రివెన్ స్కీము, ఇప్పుడు ఇది సప్లై డ్రివెన్ స్కీమ్ అని చెప్పారు. దాని తర్వాత ఇంకొకటి ఏంటిదంటే రైతులు పని సమయంలో ఇది ఈ పథకం వర్తించదు. సో దీనివల్ల దీని పరిణామాలు ఎలా ఉంటాయో తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే రైతులకు బాగానే ఉంటుంది, రైతుల సంగతి ఏంటో తర్వాత చూసుకోవాలి. ఆపమని అన్నారు, కానీ దాన్ని ప్రాక్టికల్ పరిణామాలు ఎలా ఉంటే తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే మనం విశ్లేషించాలి కాబట్టి. ఎందుకంటే డిమాండ్ ఎక్కువైనప్పుడు అటు ఎన్ఆర్ఈజెస్ ఇటు రెండు డిమాండ్ అని వాళ్ళకి కూలీలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు కూలీలు తగ్గవచ్చు. సో ఇవన్నీ దీని ప్రాక్టికల్ పరిణామాలు ఏమొస్తాయో చూసుకొని స్కీమ్ కూడా దాని తగ్గట్టు మళ్ళీ అవసరం ఉంటే చేంజ్ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఏదైనా కానీ పర్మనెంట్ ఉంటుంది. ఎన్ఆర్ఈజీ చేశారు, ఇప్పుడు జీరామ్జీ అని పెట్టారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏదేమైనా కానీ ఇది చాలా అద్భుతమైన స్కీము, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీము. ఇది ఎప్పటి నుంచో మొదలైన స్కీము. యాక్చువల్గా ఇది 20 పాయింట్ ప్రోగ్రాంలో పెట్టిన స్కీము. అప్పుడు 77-78లో కూడా ఫుడ్ ఫర్ వర్క్ ఇలాంటి స్కీమ్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఒక చట్టం తీసుకొని వచ్చి ఎన్ఆర్ఈజీఎస్ అని ఆ రోజు పెట్టారు. అదే దాన్ని ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేసి ఇప్పుడు పెట్టారు. సో ఏది ఏమైనా కానీ ఇది అద్భుతమైన స్కీము. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం సీసీ రోడ్లు వేసినా కానీ, గ్రూపింగ్ షెడ్లు వేసినా కానీ, ఏది పెట్టినా కానీ దీనివల్ల మనము ఈ స్కీమ్ వల్ల జరుగుతూ ఉంది. అందుకని దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేసుకొని వచ్చిన కొత్త చట్టంలో వచ్చిన అవకాశాలను మనం ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీ మద్దిపాడు మండలానికి వచ్చేటంట మొన్ననే 5 కోట్లు ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ చేయించాము. అది దగ్గర దాకా కంప్లీట్ అయినాయి. దాని తర్వాత ఈ మధ్య కాలంలో కూడా కొత్తగా 2.67 1.92 దగ్గర 2 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్లో పెట్టాము. ఇవన్నీ కాకుండా అనేక గోకుల్ షెడ్లు ఇలాంటివన్నీ చాలా మందికి ఇచ్చాము. ఇది కూడా ఎన్ఆర్జీఎస్లో చేశాము. దాని తర్వాత కొత్తగా డిఎంఎఫ్లో కొత్తపల్లి, దాని తర్వాత వెల్లంపల్లి, దొడ్డవరంలో ఒక 2-2.5 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంకా శాంక్షన్ కాలేదు, కానీ అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని అది కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను. దాని తర్వాత పెద్దపల్లిలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కూడా కట్టాలని ఎస్సీ కాలనీలో అక్కడ నేను ఎలక్షన్ టైంలో వాళ్ళు అడిగారు. అది కూడా నేను ప్రయత్నిస్తా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా మన సీఎం గారు వచ్చినప్పుడు మదిరాలపాడులో మన చెక్ డ్యామ్ కీర్తిపాడు దగ్గర చెక్ డ్యామ్ని కట్టడానికి అది ముందుకు తీసుకెళ్ళాక అది కూడా అతి త్వరలోనే శాంక్షన్ అవుతుందని, ఈ 5 ఏళ్ళలో ఖచ్చితంగా కంప్లీట్ అవుతుందని నేను కూడా భావిస్తా ఉన్నాను. ఇంతకుముందు ఎలక్షన్ ముందల చాలా రోడ్లు ఏంటిదంటే బసంపాలెం రోడ్లు గోతుకులు నుండి అది కంప్లీట్ చేయకపోతే కాంట్రాక్టర్లు బిల్లు రావాలి, ఆ రోజు చేయకపోతే నేను ఈరోజు వచ్చిన తర్వాత గవర్నమెంట్ మీద నమ్మకంతో మా అందరి ఒత్తిడి మీద కాంట్రాక్టర్ కూడా మంచి రోడ్డు బసంపాలెం చేశారు. ఇంతకు 3 కూడా మీ అందరు గమనిస్తే ఇక్కడ 3 ఇక్కడ చేసిన అనేక అభివృద్ధి పనులు నేను ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ ఉన్న టైంలోనే జరిగినది. నాకు చాలా సంతోషం. ఇక్కడ ఉన్న సీసీ రోడ్డు సీతారాంపురంలో మంచి సీసీ రోడ్ వేసారు. అప్పుడు కూడా 14 to 18 కూడా నందిపాడు ఇవన్నీ చేశాము. అప్పుడు ఎమ్మెల్యేలలో సీసీ రోడ్ అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న మొదటిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసాము. సో ఇవన్నీ ఏంటంటే అనేక అభివృద్ధి పనులు నేను ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషకరమైన విషయం. అయినా కానీ రాబోయే కాలం ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యం ముందుకెళ్ళాలని మేము అందరూ ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కొత్త ఎన్ఆర్జీఎస్ మార్పులతో ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.
ఎప్పటి నుంచో డంప్ అయిపోయి ఉంటుంది సార్. ఎప్పటి నుంచో డంప్ వాయిదా నుంచి